గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 16న దీనిపై విచారణ జరగనుంది. అవి ప్రభుత్వ భూములేనని అఫిడవిట్లో స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ భూముల్లోనే యూనివర్సిటీ, మరికొన్ని ఇన్స్టిట్యూట్లు, బస్టాండ్లు ఇలా ఎన్నో వచ్చాయని సుప్రీంకు తెలిపింది. సుమారు 20 ఏళ్లకు పైగా 400 ఎకరాల స్థలం న్యాయ వివాదంలో ఉన్నందున అక్కడ చెట్లు మొలిసి అడవిలాగా తయారైందని అఫిడవిట్లో తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. గత 2 రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేసి సీనియర్ల న్యాయవాదులతో చర్చించి అఫిడవిట్ ను సిద్ధం చేశారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ ని దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ లో చాలా స్పష్టంగా ఈ 400 ఎకరాలు ఫారెస్ట్ భూమి కాదు. ఒకవేళ ఇది ఫారెస్ట్ ల్యాండ్ అయితే ఇప్పటికే అది ఫారెస్ట్ రికార్డుల్లో ఉండేది కదా, అది ఇప్పటి వరకు కూడా ఫారెస్ట్ రికార్డులో ఎక్కడా కూడా లేదు. ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్. ఈ భూముల్లోనే ఒక యూనివర్సిటీ వచ్చింది, తర్వాత ఇప్పటి వరకు కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, తర్వాత బస్ స్టాండ్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఐఎంజీ భారత్ కు గతంలో అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు ఆ భూములు ఇచ్చారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా వచ్చిన తర్వాత ఆ భూముల్ని వెనక్కి తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు దాన్ని 15,000కే ఇచ్చారు. 13 లక్షల ఎకరా 13 లక్షలు ఉన్నటువంటి ఆ భూముల్ని కేవలం 10,000కే అప్పగించారు. అందువల్లనే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నారు. కానీ ఐఎంజీ అధినేత అయినటువంటి బిల్లీరావు కోర్టులను ఆశ్రయించడంతో గత 20 ఏళ్లకు పైగా అక్కడ అది న్యాయ వివాదంలో చిక్కుంది. దానివల్లనే అక్కడ ఆలనా పాలనా లేకపోవటం వల్ల అక్కడ చెట్లు మొలిచి అడవిలాగా తయారైంది. అంతేగాని అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అని చెప్తూ ఆ అఫిడవిట్ లో చాలా స్పష్టంగా పేర్కొంది. అంతేకాకుండా ఈ అఫిడవిట్ తయారు చేయడానికి ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ నేతృత్వంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ తో సహా సుమారు 10 మంది సీనియర్ అధికారులు ఢిల్లీలో 2 రోజుల పాటు మకాం వేసి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ న్యాయవాది అయినటువంటి అభిషేక్ మను సింఘ్వితో చర్చలు జరిపారు. ఆ తర్వాతనే ఈ అఫిడవిట్ ను కూడా తయారు చేశారు. 16వ తేదీ లోపు సమగ్ర నివేదిక సమర్పించాలంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో తమ ఆదేశాలు కనుక పాటించకపోతే సిఎస్ వ్యక్తిగతంగా బాధ్యులవుతారు. ఆ భూముల్లోని చెరువు సమీపంలో తాత్కాలికంగా నిర్మించే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కూడా ఆయన హెచ్చరించిన నేపథ్యంలో ఈ 16లోగా ఒక సమగ్ర నివేదిక తయారు చేయాలి, అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ నివేదిక ఇవ్వాలని కూడా పేర్కొన్నారు. అయితే ఈ నివేదికలో కొన్ని అంశాలను పొందుపరచాలి. ఏదైతే అమికస్ క్యూరీ లేవనెత్తినటువంటి 5 ప్రశ్నలు ఏవైతున్నాయో వాటికి సమాధానాలు చెప్పాలని కూడా పేర్కొన్నారు. వాటన్నిటికి కూడా ఆ సమాధానాలని ఈ అఫిడవిట్ లో చెప్పినట్టుగా తెలుస్తుంది. అటవీ భూమిగా భావిస్తున్నటువంటి కంచె గచ్చిబౌలిలో చెట్లను తొలగించి అభివృద్ధి కార్యక్రమాలు అంతా హడావుడిగా చేపట్టాల్సినటువంటి అవసరం ఏంటి అని కూడా ప్రధానమైనటువంటి ప్రశ్నను అమికస్ క్యూరీ ఇచ్చినటువంటి ప్రశ్నలో లేవనెత్తారు. దానికి కూడా సరైనటువంటి సమాధానం ఈ అఫిడవిట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ మదింపు ధృవీకరణ నివేదిక తీసుకుందా, చెట్ల నరికివేత కోసం అటవీ అధికారుల నుంచి అవసరమైనటువంటి అనుమతులు పొందారా, స్థానిక చట్టాలను అమలు చేశారా, మార్చి 17న అటవీ భూమి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీలో అటవీ పర్యావరణ వ్యవహారాల్లో నిపుణులు కానటువంటి అధికారులను కూడా నియమించాల్సినటువంటి అవసరం ఏంది, వారికి ఈ అడవుల గురించి ఉన్నటువంటి అనుభవం ఏంటి, అక్కడ నరికినటువంటి చెట్లతో వచ్చినటువంటి కలపను ఏం చేశారు, ఈ ప్రశ్నలన్నిటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్ లో సమాధానం ఇచ్చారు. 16వ తేదీ దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరగబోతుంది. థ్యాంక్ యూ కృష్ణ.